అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పురస్కరించుకొని శ్రీ కృష్ణబాబు సార్, ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్, HMNFW డిపార్ట్మెంట్ సార్, వారిని సాదరంగా స్టేజీ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. అమ్మ, ఫాలోడ్ బై బొకేస్ ఇచ్చేవాళ్ళు మనోళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండండి తల్లి, ఇక్కడ ఉండండి అమ్మ. స్టేజ్ దగ్గర పైకి వెళ్ళంగానే సార్ వారిని స్టేజీ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. కృష్ణబాబు సార్ అండ్ డాక్టర్ లక్ష్మీషా సార్, ఐఏఎస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ కలెక్టర్, శ్రీ గిరీషా సార్, ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని కూడా సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. శ్రీ కె దినేష్ కుమార్ సార్, ఐఏఎస్ ఆయుష్ డైరెక్టర్ సార్, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అమ్మ మీరు వెళ్ళండి సార్ వాళ్ళకి. ఒకటి తీసుకోండి మేడం. సార్ ఇంకొకళ్ళు ఉన్నారు సార్, ఇంకొకసారి వచ్చారు కదా సార్, వస్తున్నారు వచ్చిన తర్వాత ఇది ఇచ్చేసేది. అందరికీ నమస్కారం, శుభోదయం. వేదిక అలంకరించిన పెద్దల గౌరవనీయులు హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సార్ గారికి, అలాగే MD APMSDC గిరీష్ గారికి, అలాగే హెల్త్ కమిషనర్ వీరపాండ్యన్ సార్, అలాగే ఆయుష్ కమిషనర్ దినేష్ గారు త్వరలోనే జాయిన్ అవుతారు. ఈరోజు యోగాంధ్ర 2025లో భాగంగా NTR జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే యోగాంధ్ర శుభాకాంక్షలు. యోగాంధ్ర భాగంగా BRTS రోడ్ని మన జిల్లాలో యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ప్రతిరోజు ఇక్కడ పెద్ద ఎత్తున యోగా ప్రాక్టీస్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈరోజు హెల్త్ సెక్రటరీ సార్ కృష్ణబాబు సార్ రావడం చాలా ఆనందము సార్. ఈ సందర్భంగా ప్రతిరోజు మన జిల్లాలో ప్రతి సచివాలయాల్లో దాదాపుగా 7 మంది ట్రైనర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. అట్లాగే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2000 మంది ట్రైనర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు సార్. వాళ్ళందరికీ ట్రైనింగ్ సెషన్ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించేదాకా మన జిల్లా వరకు దాదాపుగా 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజులు 26 జిల్లాల్లో 26 యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని, యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు NTR జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్, అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. చాలా సంతోషం. చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు జూన్ ఏదైతే మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్బీయింగ్, ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంటు, అలాగే మైండ్ ఇంపార్టెంటు. బాడీ శరీరము అలాగే మానసికంగా కూడా మైండ్ కూడా చక్కగా పనిచేయాలి, అంతా బాగుండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి యోగా అనేది ప్రాక్టీస్ చేయగలిగితే, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయగలిగితే కనుక
బాగా టెన్షన్స్ ఉన్న ఈ యుగంలో మన అందరికీ కూడా ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క మనిషికి యోగాని మనం ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా ప్రతిరోజు, అంటే ఏదో ఈ యోగాంధ్ర ఈ నెల రోజులు క్యాంపెయిన్ కాకోకుండా, అలాగే ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేసి ఆపేయడం కాకోకుండా మనం మన లైఫ్లో ఒక భాగంగా మనం చేసుకోవడానికి, ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా యోగా ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మిగతా వాళ్ళలో ఆ రకమైన ఆలోచనని, ఆ రకమైన ప్రాక్టీస్ని ఎంకరేజ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మనం మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ మన సమాజంలో చూడగలం. సో ఈరోజు మనం యోగాంధ్ర కార్యక్రమంలో థీమ్ బేస్డ్ యోగాస్, అంటే కొన్ని జిల్లాల్లో స్టూడెంట్స్తోనూ, కొన్ని జిల్లాల్లో సీనియర్ సిటిజన్స్తోనూ, దివ్యాంగులతోనూ, అలాగే ఎస్హెచ్జి ఉమెన్ కానివ్వండి, అన్ని రకాలు బిజినెస్ మెన్, స్ట్రీట్ వెండర్సు, అలాగే ఫార్మర్సు, అన్ని వర్గాల్ని కూడా కలుపుకుంటూ వాళ్ళందరినీ చైతన్యం చేయడానికి పెట్టిన ప్రోగ్రాము ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవుతోంది. అలాగే మన టూరిస్ట్ ప్లేసుల్లో కూడా, మనకున్న టూరిజం ప్లేసుల్లో కూడా మన యోగా కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ గాంధీ హిల్ మీద మన కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంటే మనం ఈ కార్యక్రమంలో భాగంగానే యోగా కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే యోగా బాగా ప్రవేశం ఉందో, బాగా నేర్చుకుని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. అవి కూడా ఇప్పుడు విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్లోనూ, మండల్ లెవెల్లో, అలాగే జిల్లా స్థాయిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక స్థాయిలో పార్టిసిపేట్ చేసి బాగా చేసిన వాళ్ళు రెండో స్థాయికి వెళ్ళి, అలా మనం టోటల్గా ఈ జిల్లా స్థాయిలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చి, ఈ రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మన ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం వైజాగ్ తీసుకువెళ్ళి ఆయనతో ఇంటరాక్ట్ చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. బాగా యోగాలో మంచి ప్రవేశం ఉండి చాలా చక్కగా చేస్తున్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, ఈ యోగాంధ్ర ఒక నెల రోజులు మనం ఏదైతే ఒక క్యాంపెయిన్ మోడ్లో మనం చేస్తున్నామో ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటట్టు అందరూ కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంకల్పం ఇప్పుడే కదమ్మా. హలో, అందరూ చక్కగా కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం, మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. నిలబడాలి. ఓకే, సరే. ఇప్పుడు యోగా అంటే
కలయిక. ఇక్కడ కలయిక అంటే శరీరం మనసు చేసే అద్భుతమైన క్రియ. ఇదే మన భారతీయ యోగా. యోగా భారతదేశ సంస్కృతి నాగరికతలో ఒక భాగమై కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి తెలిసిన శాస్త్రాలలో అతి పురాతనమైనది. నేడు ప్రపంచమంతా యోగాను ఆదరించి ఆచరించి దాని ఉపయోగాలు పొందుతుంది. నేటికి శారీరకమైన మానసికమైన సమస్యలను యోగా ద్వారా పరిష్కరించగలగటం గొప్ప అద్భుతం. యోగాతో దేహం ఆరోగ్యవంతంగా, మనసు ప్రశాంతంగా ఉండి బుద్ధి తేజోవంతమవుతుంది. యోగా ఒక అద్భుతం, ఒక సహజ జీవన శైలి. మన నిజ జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదిరించి నిలిచే సామర్థ్యం మనకు అందిస్తుంది. ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 జరుపుకోవటం మన భారతీయులకు గొప్ప గర్వకారణం. దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. ఇంత అద్భుతమైన యోగ సాధనను ప్రతిరోజు సాధన చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ సెలవు. అందరికీ హృదయపూర్వక నమస్కారము. ఇప్పుడు మనం కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రతిపాదించారో అది మనందరం కూడా ఇప్పుడు చేద్దాము. అందరూ కూడా ఒకేసారి చేయటానికి ప్రయత్నించండి. కుడివైపు అయితే కుడివైపు, ఎడమవైపు అయితే ఎడమవైపు, ఒకేసారి నిలబడటం, ఒకేసారి వంచటం. మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలో అందరం కూడా 21 జూన్ రోజు కలిసి బాగా ఒకేసారి సింక్రనైజ్డ్ మూమెంట్స్లో చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి అందరూ నేను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అలా మాత్రమే చేయండి. మొదటగా ప్రార్థన నేను చెప్తాను. అందరూ కూడా మీ స్థానాలలో నిలబడి మీ హృదయ స్థానంలో చేతులు జోడించి నేను ప్రార్థన చెప్తాను. అందరూ కూడా పలకండి. సంగచత్వం సంవదత్వం సంగచత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే దేవాభాగం యదా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానాంసి ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే. మనందరం సమైక్యంగా కదులుదాం, సమైక్యంగా పలుకుదాం. పూర్వం ఉన్నట్లు మన మనస్సులను సమాచిత్తం చేద్దాం, దైవత్వాన్ని ఉపాసిద్దాం. అందరూ కూడా ఆసనాలు చేయబోయే ముందు మొదటగా సూక్ష్మ వ్యాయామాలు లేక చాలన క్రియలు చేస్తాం. అందరూ కూడా మీ స్థానాల్లో నిటారుగా నిలబడి మీ 2 చేతులను నడుముపై ఉంచి మొదటగా మెడకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాము. అందరూ కూడా శ్వాసను వదులుతూ నిదానంగా మీ తలను ముందుకు వంచండి. శ్వాసను తీసుకుంటూ నిటారుగా లేపండి. మరి శ్వాసను వదులుతూ వెనుకకు, శ్వాసను తీసుకుంటూ నిటారుగా. మరొకసారి ప్రతిదీ కూడా 3 సార్లు చేద్దాం. ముందుకు నిటారుగా, వెనుకకు నిటారుగా, ముందుకు నిటారుగా, వెనుకకు నిటారుగా. ఓకే.
అలాగే ఇప్పుడు తలను పక్కకు వంచేటువంటి సూక్ష్మ వ్యాయామం. అందరూ కూడా నడుము మీద చేతులు ఉంచండి. నడుము మీద చేతులు పెట్టుకోండి. మీ తలను మీ కుడివైపుకి వంచండి. మీ యొక్క చెవులు కుడి భుజానికి తాకే ప్రయత్నం చేయండి. కుడివైపుకి తాకే ప్రయత్నం చేయండి. నిదానంగా తలను నిటారుగా యథాస్థానంలోకి. ఇప్పుడు ఎడమ వైపు మెడను వంచండి. నిటారుగా మళ్ళీ స్ట్రైట్గా. రెండోసారి కుడివైపుకి. ఓకే, అలాగే కుడివైపుకి. అలాగే తల నిటారుగా. ఎడమ వైపుకి మళ్ళీ నిటారుగా. మరొక్కసారి కుడివైపుకి నిటారుగా, ఎడమ వైపుకి నిటారుగా. ఇప్పుడు మనం తలను పక్కకు తిప్పేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాం. అందరూ కూడా మీ కుడివైపుకి తలను తిప్పండి. మళ్ళీ ముందుకి, ఎడమ వైపుకి, ముందుకి, కుడివైపుకి, ముందుకు, ఎడమ వైపుకి, ముందుకి. ఇప్పుడు తలను గుండ్రంగా తిప్పేటువంటి సూక్ష్మవ్యాయామం చేస్తాం. అందరూ కూడా మీ తలను శ్వాసను వదులుతూ నిదానంగా మీ గడ్డాన్ని ఛాతి భాగానికి ఆనించండి. ఇప్పుడు కుడివైపుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తలను మీ కుడి భుజం వైపుగా వెనుకకు, ఎడమ భుజం వైపుగా ముందుకు. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎడమ వైపుగా వెనుకకు, కుడివైపుగా ముందుకు. మరొకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో కుడివైపుగా వెనుకకు, ఎడమ వైపుగా ముందుకు. సార్ ఓకే. ఇప్పుడు మళ్ళీ మరొకసారి హెడ్ టర్న్ చేయండి. కుడివైపుగా వెనుకకు, క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు మనం భుజాలకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామం చేస్తాం. అందరూ కూడా మీ చేతులు భుజాలకు సమాంతరంగా ఓకే సార్. అందరూ కూడా మీ చేతులను పక్కకు, చేతులు భుజాలకు సమాంతరంగా చేతులు పక్కకు చాపి ఉంచండి. నిదానంగా రెండు చేతులను పైకి లేపండి. రెండు అరచేతులు ఒకదానికొకటి అభిముఖంగా ఉండాలి. మళ్ళీ భుజాలకు సమాంతరంగా దించండి. సైడ్కి మళ్ళీ పక్కకు తెచ్చుకోండి. మరొకసారి భుజాలకు సమాంతరంగా, మళ్ళీ పైకి, మళ్ళీ పక్కగా దించండి, పక్కకు తెచ్చుకోండి, కిందకు దించండి. మరొకసారి భుజాలకు సమాంతరంగా, మళ్ళీ పైకి, మళ్ళీ భుజాలకు సమాంతరంగా కిందకు దించండి, పక్కకు తెచ్చుకోండి. ఇప్పుడు మనం భుజాన్ని గుండ్రంగా తిప్పేటువంటి ఆసనం చేస్తాము. అందరూ కూడా మీ చేతులను మళ్ళీ భుజానికి సమాంతరంగా పైకి లేపండి. అరచేతులు పైకి. మీ అరచేతులతో కుడి అరచేయితో కుడి భుజాన్ని, ఎడమ అరచేయితో ఎడమ భుజాన్ని తాకి గుండ్రంగా మీ మోచేతులు రెండు కూడా దగ్గరకు వచ్చేలాగా లోపల వైపుకు 1 2 3. ఓకే. నిదానంగా మళ్ళీ చేతులను సమానంగా భుజాంతంగా చాపి భుజాలకు సమానంగా చాపుతూ కిందకి తెచ్చుకోండి. ఇప్పుడు నడుముకు సంబంధించిన సూక్ష్మవ్యాయామం. రెండు చేతులను ముందుకు చాపండి. రెండు చేతులను ముందుకు చాపి రెండు అరచేతులు ఒకదానికొకటి అభిముఖంగా ఉండాలి. మీ రెండు కాళ్ళు కూడా 2 అడుగులు దూరంగా పెట్టుకోండి. నిదానంగా మీ కుడివైపుగా వెనుకకు తిరగండి. మీ కుడి చేయి వెనుకకు స్ట్రెయిట్గా ఉండాలి. వెనుక బాడీ సమానంగా
ఒకటే లైన్లో ఉండాలి. మీ మెడ తిప్పి కుడి చేతి చివరను చూసే ప్రయత్నం చేయండి. నిదానంగా ముందుకు తిరగండి. ఇప్పుడు ఎడమ వైపు చేద్దాము. ఎడమ వైపుకు తిరగండి. నిదానంగా మీ కుడి చేతితో ఎడమ భుజాన్ని తాకండి. ఎడమ చెయ్యి వెనుకకు స్ట్రైట్గా ఉండాలి. మీ చూపు ఎడమ చేతి చివరను చూసే ప్రయత్నం చేయండి. ముందుకు తిరగండి. ఇప్పుడు అందరు కూడా ఒకేసారి. ఇప్పుడు మరొకసారి కుడివైపుగా తిరగండి. మళ్ళీ ముందుకు, ఎడమ వైపు తిరగండి. ఎడమ చెయ్యి వెనుకకు, కుడి భుజాన్ని తాకాలి. నిదానంగా ముందుకు వచ్చేసేయండి. ఓకే, 2 చేతులు పక్కకు దించేసుకోండి. ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించిన సూక్ష్మవ్యాయామం. అందరూ కూడా మీ స్థానాల్లో నిటారుగా ఉండి మీ 2 చేతులను భుజాలకు సమానంగా పైకి లేపండి. 2 అరిచేతులు నేలను చూస్తూ ఉండాలి. మీ నడుమును వంచకుండా కేవలం మోకాళ్ళతో అంటే వంచేలాగా కుర్చీలో కూర్చునే విధంగా నిదానంగా కిందకి, కుర్చీలో కూర్చున్నట్లుగా నడుముని కిందకు దించుతూ కుర్చీలో కూర్చున్నట్లుగా ఉండాలి. నిదానంగా పైకి లేవండి. మరొక్కసారి కిందకి వంగండి. మోకాళ్ళను ఉత్కటాసనం చైర్ పోస్చర్లో అందరూ కూడా దిగండి. రైజ్, డౌన్, మరొకసారి రైజ్, మరొకసారి చేద్దాం. డౌన్, రైజ్. మీ చేతులు మీ పక్కకు తెచ్చుకోండి, పక్కగా తెచ్చిపెట్టుకోండి. ఇప్పుడు మనం నిలబడి చేసేటువంటి ఆసనాల్లోకి వెళ్తాము. అందరూ కూడా మీ స్థానాల్లో చక్కగా నిలబడి ఉండండి. మొదటగా మనం తాడాసనం చేస్తాము. అంటే పామ్ ట్రీ పోస్చర్. అందరూ కూడా మీ చేతులను భుజాలకు సమాంతరంగా ముందు వైపుకి లేపండి. మీ 2 అరచేతులు ఒకదాన్ని ఒకటి చూడాలి. 2 అరచేతులను లాక్ చేయండి వేళ్ళను. ఇప్పుడు నిదానంగా చేతులను పైకి తీసుకువెళ్ళండి. మీ మునివేళ్లపై నిలబడడానికి ప్రయత్నం చేయండి. నిదానంగా మునివేళ్లపై శరీరం మొత్తాన్ని స్ట్రైట్గా పైకి లేపండి. తాడాసనము, పామ్ ట్రీ పోస్చర్. నిదానంగా కాళ్ళు దించండి కిందకి. మీ 2 చేతులు పక్క నుండి తెచ్చుకొని మీ సైడ్కి లాక్ రిలీజ్ చేస్తూ పక్కన తెచ్చుకొని కిందకి పెట్టండి. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం వృక్షాసనం, అంటే ట్రీ పోజ్. మొదటిగా కుడివైపు చేద్దాం. ఏ ఆసనమైనా కూడా కుడివైపే స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా మీ పాదాన్ని మడుస్తూ మీ కుడి పాదాన్ని మడిచి ఎడమ తొడపై ఆనించాలి. వీలైనంత వరకు మీ మడాన్ని మూలాధార వరకు, అంటే చేయలేని వాళ్ళు ఎంతవరకు వస్తే అంతే చేయండి. మీ చూపు నిటారుగా ముందుకు ఉండాలి. ఎవరు కళ్ళు మూయకండి. చేతులు పైకి నిదానంగా సైడ్ నుండి పైకి లేపుతూ శిరస్సు పైన నమస్కార ముద్రలో జోడించి నిటారుగా నిలబడండి. మీ చూపు ముందుకు ఉండాలి. ఎవరు కళ్ళు మూయకండి, బ్యాలెన్స్ పోతుంది. నిదానంగా మీ 2 చేతులను రిలీజ్ చేస్తూ సైడ్గా పక్కకు తెచ్చుకొని కుడి కాలును కిందకు దించండి. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం. అందరూ కూడా ఎడమ పాదాన్ని ఎడమ తొడపై ఆనించి మీ యొక్క మడాన్ని మూల ప్రాంతానికి ఆనించే వరకు ప్రయత్నం చేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. 2 చేతులను సైడ్కి జాడించి శిరస్సు పైన జోడించి నమస్కార ముద్రలో మీ చూపు నిటారుగా ముందుకుండాలి. వృక్షాసనము ఈ ఆసనం నాడీ మండల సమన్వయానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఆసనం. మీ కాళ్ళ యొక్క కండరాలకు ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తుంది. నిదానంగా 2 చేతులను రిలీజ్ చేస్తూ మీ పక్కగా తెచ్చుకొని కిందకి దించండి. ఎడమ కాలు కూడా కిందకు దించండి. ఇప్పుడు మనం పాదహస్తాసనం చేస్తాము. అందరూ కూడా మీ 2 చేతులను పైకి లేపండి. నిదానంగా మీ అరచేతులు ముందు వైపుకు చూస్తారు. 2 చేతులు సరే సైడ్ తిరిగితే మీకు తెలుస్తుంది. నిదానంగా 2 చేతులను నిదానంగా
పైకి పైకి ముందు వైపు నుండి పైకి లేపి అరచేతులు ముందుకు చూస్తూ ఉండాలి. మోకాళ్ళు వంచకుండా శ్వాసను వదిలి నిదానంగా ముందుకి నడుమును వంచుతూ మీ చేతి యొక్క మునివేళ్లతో పాదాల యొక్క మునివేళ్లను తాకే ప్రయత్నం చేయండి. ఎవరికైతే బాగా తీవ్రమైనటువంటి నడుము నొప్పి ఉందో వాళ్ళు ఎవరు చేయకండి. ఎంత వీలైతే అంత మాత్రమే వంగండి. ఈ ఆసనం కడుపు యొక్క కండరాలకి బలాన్ని ఇస్తుంది. నిదానంగా పైకి లేవండి. అందరూ కూడా చేతులు ముందుకు చాపుతూ చేతులు పైకి తీసుకురండి. నిదానంగా నడుము పైకి లేపుతూ అరచేతులు ముందుకు తెచ్చుకుంటూ నిదానంగా మీ సైడ్ నుండి 2 చేతులను తీసుకొచ్చి చక్కగా మీ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం అర్ధచక్రాసనం చేస్తాం. హాఫ్ వీల్ పోస్చర్. అందరు కూడా మీ 2 చేతులను చక్కగా నడుము పైన ఉంచుకోండి. చేతుల యొక్క వేళ్ళు కింద వైపుకు ఉండాలి. చేతుల యొక్క వేళ్ళు కిందకు ఉండాలి. నిదానంగా శ్వాసను వదులుతూ మీ తల, మెడ, ఛాతి భాగాన్ని వీలైనంత వరకు వెనుకకు వంచండి. వెనుకకు వంచుండేది. మెడ కండరాలు, ఛాతి కండరాలకి చాలా ఉపయోగపడేటువంటి ఆసనం. మన రెస్పిరేటరీ కెపాసిటీ ఇంక్రీజ్ చేసేటువంటి ఆసనం. ఎంత వీలైతే అంతే వంగండి కొత్తగా చేసేవాళ్ళు. నిదానంగా శ్వాసను తీసుకుంటూ తల, మెడ, ఛాతీని పైకి లేపండి. మీ 2 చేతులు మీ పక్కకు తెచ్చుకోండి. విశ్రాంతి. ఇప్పుడు మనం త్రికోణాసనం చేస్తాం. ట్రయాంగిల్ పోజ్. అందరూ కూడా మీ 2 కాళ్ళను వీలైనంత దూరం పెట్టుకోండి. 2 కాళ్ళను వీలైనంత దూరం పెట్టుకోండి. వీలైనంత దూరం పెట్టుకోండి. ఇప్పుడు మీ 2 చేతులను ముందుకి పైకి లేపండి. భుజాలకు సమాంతరంగా అరచేతులు ముందు వైపుకు ఉండాలి. అరచేతులు ముందు వైపుకు తిప్పాలి. ఇప్పుడు కుడివైపు చేద్దాం. మీ కుడి కాలు యొక్క పాదాన్ని కొంచెం రైట్కి టర్న్ చేస్తూ నిదానంగా శ్వాసను వదులుతూ కుడివైపుగా మీ యొక్క నడుముని వంచండి. ఎవరికైతే తీవ్రమైన నడుము నొప్పి, స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళు చేయకండి. మీ ఎడమ చేయి స్ట్రైట్గా ఉండాలి ఆకాశం వైపు. మీ మెడను తిప్పి ఎడమ చేతి చివరను చూసే ప్రయత్నం చేయండి. త్రికోణాసనం, ట్రయాంగిల్ పోస్లో శరీరం ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు. నిదానంగా పైకి లేవండి. పైకి లేచి చక్కగా కుడి కాలు ముందుకు తిప్పండి. ఇప్పుడు ఎడమ వైపు చేద్దాము. ఎడమ యొక్క పాదాన్ని లెఫ్ట్ సైడ్ కొంచెం టర్న్ చేసి ఎడమ వైపు నిదానంగా వంగి మీ ఎడమ చేతి వేళ్లతో ఎడమ పాదం వేరి చివరిని టచ్ చేసే ప్రయత్నం చేస్తూ కుడి చేయి స్ట్రైట్గా పైకి ఉండాలి. తల తిప్పి మీ వేలి చివరను చూడాలి. త్రికోణాసనం. ఇది బ్యాక్ యొక్క సైడ్ ఫ్లాంక్ మజిల్స్కి ఎంతో స్ట్రెంగ్త్ని ఇచ్చేటువంటి, అలాగే తొడలు, పిక్క భాగానికి ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తుంది ఈ ఆసనం. నిదానంగా పైకి లేవండి. నిదానంగా 2 చేతులు సమాంతరంగా కుడి పాదాన్ని ముందు వైపుకు తిప్పండి. అలాగే 2 చేతులు నిదానంగా మీ సైడ్కి తెచ్చుకొని 2 కాళ్ళు దగ్గరకు తెచ్చుకోండి. ఇప్పుడు మనం నిలబడి చేసే ఆసనాలన్నీ అయిపోయాయి. అందరూ కూడా కూర్చొని మీ స్థానాలలో చక్కగా కాళ్ళు చాపి దండాసనంలో రిలాక్స్డ్గా ఇప్పుడు మనం అందరూ కూడా విశ్రాంతి. అందరూ కూడా నిలబడి చేసే ఆసనాలు చాలా అద్భుతంగా మంచిగా చేశారు ఒకేసారి, చాలా బాగా. ఇప్పుడు మనం కూర్చొని చేసే ఆసనాలు చేస్తాం. అందరూ కూడా రిలాక్స్ యువర్ నీస్. మీ 2 చేతులు సైడ్కి పెట్టుకోవాలి. చక్కగా 2 సైడ్ పెట్టుకొని మెడని ఇలా వెనక్కి వాలుస్తూ విశ్రాంతి
విశ్రాంతి. ఇప్పుడు మొదటగా మనం భద్రాసనము లేక బద్ధకోణాసనము చేస్తాము. అందరూ కూడా మీ 2 పాదాలను ఒకదానికొకటి ఆనిస్తూ మడాలు మీ మూల భాగం దగ్గరికి తెచ్చుకోండి. 2 చేతులతో చక్కగా లాక్ చేస్తూ 2 పాదాలను ఒకదానికొకటి ఆనిస్తూ మీ 2 చేతులతో మీ కాళ్ళను పట్టుకొని నిదానం, వెన్నుపూస నిటారుగా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. కళ్ళు మూసుకోండి. ఈ ఆసనం మూల భాగ కండరాలకి ఎంతో బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఎంతో సహాయపడుతుంది. నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా చాలా సహాయపడుతుంది ఈ ఆసనం. డీప్లీ ఇన్హేల్, కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. ఆసనం చేసేటప్పుడు మీరు మీ శరీరాన్ని గమనిస్తూ, మనసు ఎక్కడో వెళ్ళిపోయినా కూడా దాన్ని తీసుకొచ్చి దాని యొక్క అవేర్నెస్ అంతా మీ శరీరం యొక్క కదలికలపైనే ఉంచండి. భద్రాసనము లేక బద్ధకోణాసనము. నిదానంగా మీ చేతులు రిలీజ్ చేస్తూ మీ 2 కాళ్ళను చాపి, మళ్ళీ అందరు కూడా కూర్చుని చేసే ఆసనాలు చేసేటప్పుడు అందరూ కూడా ఆసనం మధ్యలో రిలాక్సేషన్ పొజిషన్ భద్రాసనంలోకి వచ్చేయాలి. అందరూ కూడా మీ చేతులను చక్క పక్క పెట్టుకుని విశ్రాంతి విశ్రాంతి. ఇప్పుడు మనం వజ్రాసనం చేస్తాము. థండర్ బోల్ట్ పోస్చర్. ఇది తిన్న తర్వాత కూడా చేయగలిగినటువంటి ఆసనం. మన డైజెస్టివ్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేసేటువంటి ఆసనం. అందరూ కూడా మీ కుడివైపుగా మోకాళ్ళని తీసుకొచ్చి వంచుతూ మీ యొక్క తొడల కింద పెట్టుకోండి. 2 పాదాల యొక్క వేళ్ళు, బొటన వేళ్ళు ఒకటి తాకాలి. మీ మడాలపై కూర్చోవాలి. వజ్రాసనము. అందరూ కూడా మీ చేతులు 2 ముందు మోకాళ్ళపై ఉంచుకోండి. నిటారుగా ఉండాలి మీ వెన్ను. క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఓకే, ఇప్పుడు మనం అర్ధ ఉష్ట్రాసనం చేస్తాం. హాఫ్ క్యామెల్ పోస్చర్. అందరూ కూడా మీ మోకాళ్ళపై ఉన్నారు కదా, మోకాళ్ళపైన లేగవండి. నడుముని పైకి లేపి నిదానంగా మీ నడుముని పైకి లేపి మీ చేతులను మీ నడుముపై ఉంచి వేళ్ళు కింద వైపుకు ఉండాలి. వేళ్ళు ఇలా నడుము పైన పెట్టుకొని కింద వైపు వేళ్ళు కిందకు ఉండాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ మీ తల, మెడ, ఛాతీ, నడుము భాగాన్ని వీలైనంత వరకు వెనుకకు వంచండి. వీలైనంత వరకు మాత్రమే. ఈ ఆసనం వల్ల మెడ మరియు నడుము కండరాలకు చాలా బలాన్ని ఇస్తుంది. ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ, బ్రీదింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎంత వీలైతే అంతే చేయండి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ తల, మెడ, ఛాతి భాగాన్ని పైకి లేపండి. మీ చేతులు మీ పక్కకు తెచ్చుకోండి. నిదానంగా వజ్రాసనంలోకి రండి. అందరూ విశ్రాంతి. వజ్రాసనంలో విశ్రాంతి. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేస్తాం. ఎవరికైతే తీవ్రమైనటువంటి మోకాళ్ళ నొప్పులు ఉంటాయో, నడుము నొప్పి ఉంటుందో వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకండి. ఇప్పుడు మళ్ళీ మోకాళ్ళ పైన పైకి లేవండి. క్యామెల్ పోస్. మీ 2 చేతులను ఎడమ చేతితో వెనుకకు తీసుకువెళ్తూ కుడి చేతితో కుడి మడాన్ని, ఎడమ చేతితో ఎడమ మడాన్ని నిదానంగా నడుముని పైకి లేపుతూ ఉష్ట్రాసనము. నిదానంగా శ్వాసను తీసుకుంటూ 2 చేతులను పైకి లేపుతూ, ఎడమ చేయి కుడి చేయి లేపుతూ నిదానంగా మళ్ళీ పక్కకు తెచ్చుకొని చేతులు వజ్రాసనంలో రండి. వజ్రాసనంలోకి వచ్చి విశ్రాంతి విశ్రాంతి. ఇప్పుడు అందరు కూడా మళ్ళీ దండాసనంలో కాళ్ళు చాపేసుకొని
ఇప్పుడు మోకాళ్ళు ఎంతో స్ట్రెయిన్ అయి ఉన్నాయి కాబట్టి చక్కగా కాళ్ళు చాపుకొని మీ కుడివైపుగా కాళ్ళను ముందుకు తీసుకురండి. అట్లా ఒక్కొక్కసారి అలా చేసినట్లుగా ఉంటుంది. మళ్ళీ విశ్రాంతి. చక్కగా 2 చేతులు పక్కన పెట్టుకొని నడుము తలను వాల్చుకుంటూ కాళ్ళని చక్కగా కొంచెం మూవ్ చేస్తూ విశ్రాంతి. ఇప్పుడు మనము వక్రాసనం చేస్తాము. అందరూ కూడా మొదటగా కుడి పాదాన్ని ఎడం కాలు చాపి ఉంచాలి. కుడి పాదాన్ని మడిచి కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన ఉంచి ఎడమ చేతిని పైకి లేపుతూ కుడి పాదం పక్కన ఈ ఎడమ హస్తాన్ని పక్కన ఆనించి కుడి చేతిని వెనుకకు, అంటే స్ట్రెయిట్ లైన్లో ఉండాలి మీ కాలు, మీ చెయ్యి. అంటే కుడి చెయ్యి వెనుక ఉన్నటువంటి చెయ్యి, ముందున్నటువంటి కాలు ఒకే స్ట్రెయిట్ లైన్లో ఉండాలి. మీ తలను తిప్పి వెనుకకు చూసే ప్రయత్నం చేయండి. వక్రాసనము లేక ఆబ్లిక్ పోస్చర్ అంటారు. అంటే ఇక్కడ మన ట్రంక్ భాగం అంతా కూడా, ఛాతీ భాగం, నడుము భాగం అంతా ఇలా టర్న్ అయి ఉంటుంది కాబట్టి వంకరగా దీనికి పేరు. ఈ ఆసనం చేయడం వల్ల ప్యాంక్రియాస్, అలాగే మీ కడుపు ఉదర భాగంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా చాలా అద్భుతంగా వాటి యొక్క పనితీరుని ఇంప్రూవ్ చేసుకుంటాయి. మధుమేహం ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా చేసుకోవాల్సినటువంటి ఆసనం ఇది వక్రాసనం. నిదానంగా మీ తలను ముందుకు తిప్పండి. ఎడమ చేయిని పైకి లేపుతూ మీ పక్కకు ఎడమ వైపు తెచ్చుకోండి. నిదానంగా ఎడం పక్కన పెట్టుకోండి. కుడి చేతిని కుడి పక్కన పెట్టి కుడి కాలుని చాపండి. విశ్రాంతి. ఇప్పుడు మనం ఎడమ వైపు చేస్తాము. అందరూ కూడా మీ ఎడమ కాలను మడిచి ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఉంచి ఇప్పుడు కుడి చేతిని పైకి లేపి ఎడమ కాలు వైపు ఉన్నటువంటి మడాన్ని తాకే ప్రయత్నం చేస్తూ ఎడమ చెయ్యిని వెనుకకు స్ట్రెయిట్ లైన్లో, రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెయిట్ లైన్లో ఉంటూ వెనుకకు తిప్పి తలను వెనుక తిప్పి వెనుకకు చూడండి. వక్రాసనము, ఆబ్లిక్ పోస్చర్. నిదానంగా తలను ముందుకు తిప్పండి. కుడి చేయిని పైకి లేపుతూ కుడివైపుగా పెట్టుకోండి. అలాగే ఎడమ చేతిని ఎడమ వైపు, ఎడమ కాలను చాపి చక్కగా విశ్రాంతి. ఇప్పుడు మనం బోర్లా పడుకొని చేసే ఆసనాలు చేస్తాము. అందరు కూడా మీ స్థానాలలో తల స్టేజ్ వైపుకి, కాళ్ళు వెనుక వైపుకి పెట్టి చక్కగా బోర్లా పడుకొని చేసే ఆసనాలు చేద్దాం. అందరు కూడా మీ కుడివైపుగా తిరుగుతూ బోర్లా పడుకోండి. అందరూ కూడా బోర్లా పడుకొని చేసే ఆసనాలు చేసేటప్పుడు అందరూ కూడా మకరాసనంలోకి వచ్చి చక్కగా విశ్రాంతిగా. మకరాసనం అంటే మీ అరచేతులు ఒకదానిపై ఒకటి ఆనించాలి. మీ 2 కాళ్ళు వెడంగా ఉండాలి. కాలి యొక్క వేళ్ళు బయట వైపుకి, మడాలు లోపల వైపుకి, మధ్య వైపుకి ఉండాలి. మీ తలను మీ చక్కగా అరచేతులు ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నారు కదా, దానిపైన తలను వాల్చి విశ్రాంతి. ఇప్పుడు మనం భుజంగాసనం చేస్తాం. అంటే స్నేక్ పోజ్, కోబ్రా పోజ్. నిదానంగా మీ చేతులను కుడి చేయి యొక్క అరచేతిని కుడి భుజం పక్కన నేలకు ఆనించండి. ఎడమ చేయి యొక్క అరచేతిని ఎడం భుజం పక్కన ఆనించండి. ఛాతి పక్కన నిదానంగా మీ తల, 2 చేతులు కూడా 2 కాళ్ళు ఒకదానికొకటి ఆనించాలి, ఒకదానికొకటి టచ్ చేసి ఉండాలి. నిదానంగా మీ తల, మెడ, ఛాతి భాగాన్ని పైకి లేపండి. తల, మెడ, ఛాతి భాగాన్ని పైకి లేపి ఒక పాము యొక్క పడగ ఎలాగ ఉంటుందో మన శరీర ఆకృతి అలా ఉంటుంది కాబట్టి దీన్ని భుజంగాసనం అన్నాము. మీ యొక్క చూపు ఆకాశం వైపు ఉండాలి.
నిదానంగా శ్వాసను వదులుతూ తలను ముందుకు చక్కగా మళ్ళీ అందరూ కూడా మీరు మకరాసనంలో అరచేతులు మళ్ళీ ఒకదానిపైన ఒకటి, కాళ్ళు వెడంగా, తల మీ అరచేతులపై ఆనించండి. ఈ భుజంగాసనం వల్ల ఎవరికైతే సర్వైకల్ స్పాండ్లోసిస్, లంబార్ స్పాండ్లోసిస్, వెన్ను నొప్పి, మెడ నొప్పి ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటువంటి మంచి ఆసనం. విశ్రాంతి. ఇప్పుడు మనం శలభాసనం లేక లోకస్ట్ పోజ్ చేస్తామన్నమాట. అంటే మిడత ఆకారంలో శరీరం ఉంటుంది. అందరూ కూడా మీ 2 కాళ్ళు దగ్గరికి తెచ్చుకోండి. మీ 2 చేతులు అంటే కుడి చేయి కుడి తొడ కింద, ఎడమ చేయి ఎడమ తొడ కింద ఉంచుకోవాలి. 2 కాళ్ళు కూడా దగ్గరికి ఒకదానికొకటి ఆనించండి. ఇప్పుడు మీరు చేతిని ఆధారం చేసుకుని, చేతిని సపోర్ట్ చేసుకుంటూ 2 కాళ్ళను మోకాళ్ళు వంచకుండా పైకి లేపండి. నిదానంగా మెడ, తలను కూడా శ్వాసను తీసుకుంటూ పైకి లేపండి. వీలైనంత లోకస్ట్ పోజ్ ఇది. ఎవరికైతే సయాటికా, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయగలిగినటువంటి మంచి ఆసనం. నిదానంగా కాళ్ళు దించండి. మొదటగా 2 కాళ్ళు నిదానంగా 2 చేతులు మళ్ళీ మీ ఒకదానిపైన అరచేతులు ఉంచుకొని మకరాసనంలో విశ్రాంతి. మకరాసనంలోకి రండి. అరచేతులు ఒకదానిపైన ఒకటి, కాళ్ళు వెడంగా పెట్టుకోవాలి. కాళ్ళు వెడంగా, కాలు యొక్క వేళ్ళు బయట వైపుకి, మడాలు లోపల వైపుకి. మకరాసనం. కళ్ళు మూసుకోండి అందరూ. డీప్లీ ఇన్హేల్, రిలాక్స్. తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఈ ఆసనం చేస్తే మనకి మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇన్హేల్, ఎక్స్హేల్. విశ్రాంతి. ఇప్పుడు మనం వెల్లికిలా సుపైన్ పోస్చర్లో వెల్లికిలా తిరిగి చేసేటువంటి ఆసనాలు చేస్తాము. అందరూ కూడా కుడివైపుగా తిరిగి చక్కగా వెల్లికిలా సుపైన్ పోస్చర్లో, అంటే మీ ముఖము ఆకాశాన్ని చూసేటువంటి పొజిషన్లో అందరూ కూడా వెల్లికిలా తిరగండి. మీ చక్కగా ఇప్పుడు వెల్లికిలా తిరిగినప్పుడు మనందరం రిలాక్సింగ్ పోస్చర్ శవాసనంలో ఉంటామన్నమాట. ప్రతి ఆసనానికి మధ్యలో శవాసనంలోకి వచ్చేస్తాము. మీ అరచేతులు కూడా ఆకాశాన్ని చూడాలి, కాళ్ళు వెడం పెట్టాలి. చక్కగా రిలాక్స్, రిలాక్స్. విశ్రాంతి, విశ్రాంతి. ఇప్పుడు మనం సేతుబంధాసనం చేస్తాము, లేక బ్రిడ్జ్ పోస్చర్ అంటారు దీన్ని. మీ 2 కాళ్ళ దగ్గరికి తెచ్చు అంటే మడిచి 2 పాదాలు నేల కానుస్తూ, మోకాళ్ళు మడుస్తూ 2 కాళ్ళ దగ్గర తెచ్చుకొని మీ కుడి చేతితో కుడి మడాన్ని పట్టుకోవాలి, ఎడమ చేతితో ఎడమ మడాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుని మీ నడుముని పైకి లేపాలి, పైకి వంచాలి, పైకి లేపాలి. నడుము, ఛాతి భాగం, మీ యొక్క భుజాలు, మెడ, తల నేలకు ఆనించే ఉంటాయి. మీ యొక్క తొడలు, నడుము, ఛాతి భాగం పైకి లేచి ఉంటుంది. సేతుబంధాసనం, బ్రిడ్జ్ పోస్. ఈ ఆసనం చేయడం వల్ల కాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మోకాళ్ళకి యాక్సెసరీగా పనిచేసేటువంటి లిగమెంట్స్ కానీ అవన్నీ కూడా స్ట్రెచ్ అయ్యి చాలా ఎక్సలెంట్గా సపోర్ట్ చేస్తూ ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి. నిదానంగా శ్వాసను వదులుతూ నడుము దించండి, కాళ్ళు చాపండి. మళ్ళీ శవాసనంలోకి అరచేతుల పైకి. విశ్రాంతి, రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసనం చేస్తాము, అంటే లెగ్ రైజింగ్ పోస్చర్. అందరూ కూడా మీ కాళ్ళు 2 దగ్గరకు తెచ్చుకోండి.
మీ రెండు చేతులు, కుడి చేయి కుడి నడుము పక్కకి, అరచేయి నేలకు ఆనించాలి. రెండు చేతులు చక్కగా రెండు కాళ్ళు ఒకదానికొకటి ఆనించి ఉండాలి. మీ కాళ్ళు లేపేటప్పుడు ఒకదానికొకటి సపోర్ట్గా ఉంటాయన్నమాట. నిదానంగా శ్వాసను తీసుకుంటూ రెండు కాళ్ళను 45 degrees లేపండి. సగం వరకే, నిలువుగా కాకుండా సగం వరకే లేపండి. ఈ ఆసనం వల్ల పొట్ట యొక్క కండరాలకి ఎంతో బలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరికైతే తీవ్రమైనటువంటి వారికోస్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా వీనస్ డ్రైనేజ్ అనేది చక్కగా జరుగుతుంది. నిదానంగా శ్వాసను వదులుతూ కాళ్ళను కిందకు దించండి. మళ్ళీ శవాసనంలో విశ్రాంతి. ఇప్పుడు మనం అర్ధహలాసనం చేస్తాము. అందరు కూడా మళ్ళీ మీ చేతులు మీ నడుము పక్కన, అరచేతులు నేలకు ఆనించి నడుము పక్కన పెట్టుకోండి. మీ రెండు కాళ్ళను కూడా చక్కగా ఆనించి ఒకదానికొకటి టచ్ చేస్తూ ఆనించాలి రెండు కాళ్ళు కూడా. ఇప్పుడు మీ రెండు కాళ్ళను స్ట్రెయిట్గా 90 degreesలో శ్వాసను తీసుకుంటూ నిదానంగా రెండు కాళ్ళను 90 degreesలో పైకి లేపండి. అర్ధహలాసనం లేక హాఫ్ వీల్ పోస్చర్ అంటారు దీన్ని. ఈ ఆసనం చేయడం వల్ల పొట్ట దగ్గర ఉండేటువంటి కొవ్వంతా కూడా కరిగి చక్క ఊబకాయ ఉన్న వాళ్ళకి చాలా సహాయపడుతుంది. అలాగే వారికోస్ వీన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేసుకోవచ్చు. నిదానంగా రెండు కాళ్ళను దించండి. శ్వాసను వదులుతూ రెండు కాళ్ళను దించండి. నిదానంగా రెండు అరచేతులు మళ్ళీ శవాసనంలో విశ్రాంతి, విశ్రాంతి. ఇప్పుడు మనం పవనముక్తాసనం చేస్తాం. విండ్ రిలీజింగ్ పోస్చర్. మన పేగులలో ఉన్నటువంటి వాతము, గాలి ఏదైతే ఉందో అదంతా రిలీజ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు. అందరూ కూడా మీ కాళ్ళు దగ్గరికి తెచ్చుకోండి, ఒకదానికొకటి ఆనిస్తూ చక్కగా మీ రెండు చేతులతో మోకాళ్ళని వంచి రెండు కాళ్ళను పొట్ట మీదకు తెచ్చుకోండి. మీ రెండు చేతులతో రెండు కాళ్ళను బంధించి చక్కగా రెండు చేతులతో రెండు మోకాళ్ళు బంధించి మీ తొడ భాగం మీ పొట్ట భాగానికి ఆనాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ నిదానంగా మీ తల మెడ లేపుతూ, తలను లేపుతూ మీ యొక్క నుదుటి భాగంతో మోకాళ్ళని ఆనే ప్రయత్నం చేయండి. ఎవరికి తీవ్ర మెడనొప్పి ఉందో ఈ ఆసనం అంతవరకే చేయండి. పవనముక్తాసనం ఈ వెన్ను కండరాలకు ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఆసనం. అలాగే మలబద్ధకము, పేగులకు సంబంధించినటువంటి వ్యాధుల్లో ఎంతో ఉపయోగపడుతుంది. నిదానంగా తలను దించండి. నిదానంగా తలను వెనక్కు వాల్చండి. మీ రెండు చేతులను రిలీజ్ చేస్తూ రెండు కాళ్ళను చాపండి. ఇప్పుడు విశ్రాంతి. అరచేతులు ఆకాశం వైపుకి చక్కగా కాళ్ళు వెడం పెట్టుకొని రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ మైండ్. విశ్రాంతి. ఇప్పుడు అందరు కూడా మీ యొక్క శ్వాసపైనే ధ్యాస ఉంచి మీ శ్వాసను గమనిస్తూ శరీరానికి, మనస్సుకి విశ్రాంతి అందించండి. Relax. Relax your body. Relax your mind.
ఇప్పుడు అందరూ కూడా మీ కుడివైపుకు తిరిగి ఎడమ చేతిని నేలకు ఆనించి చక్కగా పైకి లేచి కూర్చోండి. మనం తర్వాత కపాలభాతి మరియు క్రియ మరియు ప్రాణాయామాలకి సంసిద్ధమవుదాం. అందరూ కూడా మీ మీ స్థానాల్లో చక్కగా కూర్చోండి. మనం ఈ క్రియలు చేసేటప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన శ్వాస, మన శరీర కదలికలపైన మాత్రమే ఉండాలి. ఇతరత్ర ఏమైనా ఆలోచనలు వచ్చినా మళ్ళీ మనం మన మనసుని లగ్నం చేసే ప్రయత్నం చేయాలి. అందరు కూడా స్థిర సుఖాసనంలో, వీలైనంత వరకు అందరూ అర్ధ పద్మాసనంలోనే కూర్చోండి. కామన్ పీపుల్ అందరూ కూడా మీకు అలవాటున్న ఆసనంలో కూర్చోండి. అందరూ కూడా వెన్నెముక నిటారుగా ఉండాలి. మొదటగా మనం కపాలభాతి క్రియ చేస్తాము. నేను ఒకసారి చెప్తాను, అది గమనించి అందరం కలిసి ఒకసారి చేద్దాం. కపాలభాతి క్రియ చేసేటప్పుడు మనం శ్వాసను దీర్ఘంగా, ఇన్హలేషన్ని దీర్ఘంగా తీసుకొని గాలి మన చెస్ట్ అంతా నింపేసుకొని వదిలేటప్పుడు ఫోర్స్ఫుల్గా అనేక మార్లు శబ్దం చేస్తూ వదులుతాము. ఇది చేసేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ అంతా మీలో నింపేసుకున్నట్లుగా, అలాగే ఎక్స్హేల్ చేసినప్పుడు, శ్వాసని వదులుతున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ లోపల ఉన్నదంతా బయటకు వదులుతున్నట్టుగా భావించి చేయండి. మొదటగా ఇన్హేల్ డీప్లీ, ఆఫ్ యూ ఇన్హేల్, హోల్డ్ ద ఎయిర్ ఇన్ యువర్ లంగ్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఎక్స్హేల్, పొట్ట కండరాలన్నీ కదిలిస్తూ రిలాక్స్. మరొకసారి చేద్దాం. ఇన్హేల్ డీప్లీ, అనేక మార్లు పొట్ట కండాలు కదిలిస్తూ గాలిని వదలండి. రిలాక్స్. అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు, మనం ఒక 10 టైమ్స్ మాత్రం చేద్దాం. ఇన్హేల్ డీప్లీ, ఎక్స్హేల్. రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు మనం నాడీ శోధన ప్రాణాయామం లేక అనులోమన విలోమన ప్రాణాయామం చేస్తాము. అందరు కూడా మీ చేతులను చిన్ముద్రలో ఎలా అయితే ఉన్నారో అదే పొజిషన్లో ఉండండి. ఒక్కసారి నేను ముద్ర అది చూపిస్తాను, కళ్ళు తెరిచి చూసి తర్వాత మీరు చేయండి. ఇది నాసికా ముద్ర అంటారు. అందరూ కూడా మీ చూపుడు వేలు మరియు మధ్య వేలుని చక్కగా మడిచి మీ వైపు తిప్పుకొని మీ కుడి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూయడానికి ఉపయోగించండి. అలాగే మధ్య వేలు మరియు చిటికెన వేలుతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయడానికి ఉపయోగించండి. ఈ నాడీ శోధన ప్రాణాయామం చేసేటప్పుడు అందరూ మొదటగా ఎడమ వైపుగా శ్వాసను దీర్ఘంగా తీసుకుని కొన్ని క్షణాలు బంధించి హృదయంలో కుడివైపుగా గాలిని వదలాలి, ఎక్స్హేల్ చేయాలి. మళ్ళీ కుడివైపుగానే గాలిని తీసుకుని కొన్ని క్షణాలు బంధించి ఎడమవైపు వదలాలి. అప్పుడు ఒక సైకిల్ అవుతుందన్నమాట. మనము కుడివైపు గాలి పీల్చి ఈ చిటికెన వేలు మరియు అనామిక వేలుతో ఈ ముక్కు రంధ్రాన్ని మూయడానికి ఉపయోగించుకోవాలి. ఇది గాలి వదులుతూ తీస్తున్నప్పుడు బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని, చిటికెన వేలు మరియు దీంతో ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉపయోగించాలన్నమాట. ఇప్పుడు మన అందరం కలిసి ఒకసారి చేద్దాం. డీప్లీ ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ nostril, all of you. ఎక్స్హేల్, కుడివైపుగా గాలిని వదలండి.
ఇన్హేల్ విత్ యువర్ రైట్ నాస్ట్రిల్, కుడివైపుగా, మళ్ళీ కుడివైపుగానే గాలిని దీర్ఘంగా తీసుకోండి. ఎడమవైపు గాలిని వదలండి. ఇప్పుడు మళ్ళీ ఎడమవైపుగా శ్వాస తీసుకోండి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా. కుడివైపుగా గాలిని వదలండి. మరలా కుడివైపుగా శ్వాసను దీర్ఘంగా తీసుకోండి. కొన్ని క్షణాలు బంధించండి ఛాతీలో. ఎడమవైపు గాలిని వదలండి. మరొక్కసారి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని దీర్ఘంగా తీసుకోండి. డీప్లీ ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్, హోల్డ్ ఫర్ ఫ్యూ సెకండ్స్. కుడివైపుగా గాలిని వదలండి. మళ్ళీ కుడివైపుగానే శ్వాసను తీసుకోండి దీర్ఘంగా, ఛాతీ అంతా నింపేసుకోండి కొన్ని క్షణాలు. మళ్ళీ ఎడమవైపు శ్వాసను వదలండి. విశ్రాంతి. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ చిన్ముద్రలో మీ చక్కగా చేతులు మోకాళ్ళ మీద పెట్టుకొని విశ్రాంతి. మనం నెక్స్ట్ ప్రాణాయామంలోకి వెళ్దాం అందరం కూడా. ఇప్పుడు మనం శీతలి ప్రాణాయామం చేస్తాము. శీతలి అంటే చల్లబరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాణాయామ. శరీరాన్ని చల్లబరిచేటువంటి, అంటే వేడైన వాతావరణం, వేడైన మనసు అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మనసును శరీరాన్ని చల్లబరుస్తుంది ఈ ప్రాణాయామ. ఇది చేసేటప్పుడు అందరూ కూడా మన నాలుకను గొట్టంలాగా చేస్తూ, నాలుకకు గాలి తగులుతూ చల్లగా ఉంటుంది. నాలుక ద్వారా శ్వాసను తీసుకోవాలి. కొన్ని క్షణాలు బంధించాలి. మళ్ళీ గాలిని ముక్కు రంధ్రాల ద్వారా, నాసికా రంధ్రాల ద్వారా గాలిని వదలాలి. ఓకే. ఇన్హేల్ విత్ యువర్ ట్విస్టెడ్ ఆర్ ఫోల్డెడ్ టంగ్, హోల్డ్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ ఎక్స్హేల్ విత్ యువర్ నాస్ట్రిల్స్. ఓకే, ఆల్ ఆఫ్ యూ స్టార్ట్. ఇన్హేల్, మీ నాలుక ద్వారా శ్వాస తీసుకోండి, నాలుకను గొట్టంలాగా మడిచి. డీప్లీ ఇన్హేల్, హోల్డ్ ఇన్ యువర్ చెస్ట్. ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను వదలండి నిదానంగా. స్లోలీ ఎక్స్హేల్. మరొకసారి ఇన్హేల్ విత్ యువర్ ఫోల్డెడ్ టంగ్, నాలుకను మడుస్తూ చల్లగా ఆ అనుభవాన్ని, చల్లటి గాలి అనుభవిస్తూ గాలిని పీల్చండి దీర్ఘంగా. గాలిని వదలండి ముక్కు రంధ్రాల ద్వారా. మరొకసారి అందరూ కూడా నాలుకను మడుస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోండి నోటి ద్వారా. మళ్ళీ శ్వాసని వదలండి ముక్కు రంధ్రాల ద్వారా. ఓకే, విశ్రాంతి. ఇప్పుడు మనం భ్రామరి ప్రాణాయామం చేస్తాం. భ్రామరి అంటే తుమ్మెద యొక్క శబ్దం చేస్తూ మనం గాలిని వదులుతాం కాబట్టి ఈ ప్రాణాయామానికి ఆ పేరు. అందరూ కూడా షణ్ముఖి ముద్ర, అందరూ కూడా మీ వేళ్లను, అంటే మీ యొక్క కుడి చూపుడు వేలుని మీ కంటి పైన, అంటే ఐబ్రోస్ కింద మరియు కంటి పైన, తర్వాత మధ్య వేలుని ముక్కు పైన, అలాగే అనామికా వేలుని పెదవి పైన, చిన్న వేలుని పెదవి కింద పెట్టుకోవాలి. మీ యొక్క బొటని వేలుతో చెవి యొక్క రంధ్రాలను మూయడానికి ఉపయోగించాలి. గాలిని ముక్కు ద్వారా పీల్చి వదిలేటప్పుడు ఇవన్నీ కూడా మన కళ్ళు, ముక్కు, చెవులన్నీ కూడా మూస్తూ శబ్దం చేస్తూ శ్వాసను వదలాలి. ఓకే, అందరూ కూడా శ్వాస తీసుకోండి దీర్ఘంగా. ఇన్హేల్ విత్ యువర్ నాస్ట్రిల్స్ డీప్లీ. శబ్దం చేస్తూ గాలిని వదలండి అందరూ కూడా. శబ్దం బాగా రావాలి.
ఇన్హేల్. అందరూ కూడా గాలి పీల్చండి. ఒకేసారి చేద్దాం అందరూ కూడా. ఇన్హేల్. ఇప్పుడు శబ్దం చేస్తూ గాలి వదలండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాసను వదలండి శబ్దం చేస్తూ. మరొకసారి శ్వాసను తీసుకోండి దీర్ఘంగా. శ్వాసను వదలండి శబ్దం చేస్తూ జుంకార నాదంతో. విశ్రాంతి. అందరు కూడా మీ చేతులు మళ్ళీ మీ మోకాళ్ళ పైన చిన్ ముద్రలో లేక ధ్యాన ముద్రలో చక్కగా చిటికెన వేలు బొటన వేలు టచ్ చేస్తూ వెన్నెముక నిటారుగా 1-2 నిమిషాలు ధ్యానం చేసి అందరు కూడా కళ్ళు మూసుకొని మీ శ్వాసపైనే ధ్యాస ఉంచండి. మీ యొక్క దృష్టి మీ నొసట మధ్య భాగంలో 2 ఐబ్రోస్కి మధ్య భాగంలో మీ యొక్క విశ్రాంతి. అందరూ కూడా మీ చేతులను చక్కగా నిమురుకుంటూ మీ అరచేతులను ముఖానికి చక్కగా అద్దుకుంటూ ఆనందమైనటువంటి ప్రపంచాన్ని, సంతోషమైనటువంటి ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా అందరూ కూడా కళ్ళు తెరవండి. ఇప్పుడు అందరూ కూడా మీ మీ స్థానాలలో లేచి నిలబడి అందరం కూడా సంకల్పం చేద్దాం. అవును, అందరు కూడా మీ మీ స్థానాల్లోనే ఉండండి. మీ స్థానాల్లో చక్కగా 2 చేతుని ముందుకు చాచి ప్లెడ్జ్ చేద్దాం అందరం కూడా. నేను చెప్తాను, తర్వాత మీ అందరూ కూడా పలకండి. సంకల్పం. నన్ను నేను ఒక ఆరోగ్యవంతమైన ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవటానికి యోగా సరైన జీవన మార్గం అని నమ్ముతాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, సమాజానికి యోగాను అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా, నైపుణ్యవంతంగా చేయటమే యోగా పరమార్థం అని గుర్తించి నా విధియుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి, భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. అందరు కూడా చేతులు దించేసి ఇప్పుడు మనం శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని, యోగా ప్రోటోకాల్ని ముగిద్దాము.
అందరూ కూడా దయచేసి మీ మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. శాంతి మంత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీ 2 చేతులను జోడించి హృదయ స్థానంలో మనస్ఫూర్తిగా మీ మనసుకు శాంతి లభించే విధంగా ఈ మంత్రాన్ని పలుకుదాం అందరూ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. మా కిస్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి 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 శాంతి. అద్భుతం, మహా అద్భుతం. మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు మనకి 1 మంత్ ముందే అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చేసింది. నిజంగా ఈ కనుల పండుగగా బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం కూడా ఎన్నో కిలోమీటర్లు వ్యాప్తి చేసి ప్రజలందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందు ఒక కల్చరల్ ప్రోగ్రాము రాజు తేత 3 నిమిషాలు ప్రదర్శించబడుతుంది. తదుపరి శిరీష అండ్ టీమ్ వారి ప్రోగ్రాం ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఒక 10 నిమిషాలు తిలకించవలసిందిగా అభ్యర్థించడమైనది. తదుపరి మీ యొక్క మ్యాట్లని అక్కడే వదిలేసి ఎవరికి వాళ్ళు విఎంసీ స్టాఫ్ అందరూ కూడా స్ట్రైట్గా లైన్స్కి చివరి వరకు వెళ్ళిపోవాలి. ఎవరు దయచేసి లెగవద్దు. మన స్టాఫ్ మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. చివరి వరకు వెళ్ళిపోండి. అటు ఇటు మ్యాట్స్ ఎవరి వాళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరటమైనది. మీడియా మిత్రులు అందరూ కూడా 2 నిమిషాలు ప్రోగ్రాం కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కోరటమైనది. అయ్యా రాజు త్వరగా. నిత్య జీవితంలో యోగాని ఒక భాగంగా ఈ యోగాన్ని 2014 నుంచి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయటం జరిగింది. స్టార్ట్
followed by this Sirisha and team. Get ready, Amma. Stage దగ్గరికి రావాల్సిందిగా కోరటమైనది. Sirisha and team. Thank you, Babu. Amma, team. Okay, get it. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా. ఎందుకు అని అంటే ఈరోజే యోగా డేనా అన్నంత అద్భుతంగా ఈరోజు ప్రభుత్వం వారు ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. నిజంగా దానికి ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మన ఆరోగ్యం కోసం గవర్నమెంట్ ఇట్లా పట్టించుకోవడం. ఓకే 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 ఇప్పుడు మనకి ప్రదర్శించే పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఎన్నో సంవత్సరాల నుండి ఉచిత శిక్షణ తీసుకుంటూ శిరీష యోగా అకాడమీ ద్వారా ఈరోజు ఇక్కడ ప్రాక్టీస్ చేయబోతున్నారండి. నేను మీ శిరీష యోగా ఇంటర్నేషనల్ ఛాంపియన్. అట్ ద సేమ్ టైం మలేషియా, సింగపూర్ అండ్ శ్రీలంకలో ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. వీరందరూ చేసే కష్టతరమైన ఆసనాలు మేము చేయలేము, మా వల్ల కాదు అని ఇందాక సంకల్పం కూడా మీరు ఎవరు సరిగా చెప్పలేదు. ఎంత మంచి సంకల్పం అండి. ఒక్కొక్కరు 100 మందిని తీసుకొచ్చే సామర్థ్యం కలిగి ఉండాలి. ఒక్కసారి నన్ను చూడండి. నాకు 12 సంవత్సరాల పాప ఉంది. దయచేసి చివరిలో లేగవద్దండి. మ్యాట్స్ రోల్ చేస్తున్నారు, మీరు అక్కడ వదిలేసి వేయండి. మ్యాట్లు మీరు అక్కడ వదిలేస్తే మా వాళ్ళు తీస్తారు, స్టాఫ్ తీసుకుంటారు. కూర్చున్న వాళ్ళు కూడా అదే ప్లేస్లో కూర్చొని యోగా చేయగలము అనే సంకల్పాన్ని కలిగి ఉండాలండి. వయస్సు మనకు అడ్డు కాదు. ప్రభుత్వం వారికి యోగాంధ్ర అని చెప్పి ఇంత మంచి స్టేజ్, ఇంత మంచి ఫెసిలిటీస్, ఇన్ని మ్యాట్స్ లేకపోయినా సరే బెడ్షీట్ తీసుకొని రండి. ఎక్కడ ఈవెంట్ జరిగితే అక్కడికి ఒక్కొక్కరు 100 మందిని తీసుకురండి. మీ ఇంట్లో ఉన్న 4 రండి. ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యులు ఇక్కడ హాజరవ్వండి. ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వీరు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా నేను ఉచితంగా నేర్పించిన పిల్లలండి. సంకల్ప సిద్ధి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ సంకల్ప సిద్ధితో చేయండి. ధన్యవాదాలమ్మా. ఓకే అమ్మా, స్టూడెంట్స్ గెట్ రెడీ. అమ్మా శిరీష ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి సాంగ్ ప్లే. యోగాంధ్ర కార్యక్రమంలో చాలా ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసిన యోగాసకులు, యోగా మీద ఉన్న ఇంట్రెస్ట్తో, అలాగే సాధకులు ఇక్కడికి విచ్చేయడం, అలాగే యోగా అసోసియేషన్స్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఈషా ఫౌండేషన్ కానీ, బ్రహ్మకుమారీసు, పతాంజలి, అలాగే స్పోర్ట్స్ మన యోగాంధ్ర, యోగాసన అసోసియేషన్సు, అలాగే స్పోర్ట్స్ అసోసియేషన్సు, విద్యార్థులు, అలాగే మా గవర్నమెంట్లో ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క సిబ్బంది అందరూ కూడా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో ఏదైతే థీమ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశామో, అంటే ఒక థీమ్, అంటే ఈరోజు స్టార్ట్ అవుతోంది కాబట్టి యోగా అసోసియేషన్స్తో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక చక్కని కార్యక్రమం చేస్తే గనక వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా, స్టేట్ వైడ్ ఉన్న ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా ఒక మెసేజ్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు.
ఆల్మోస్ట్ ఇంకా 26 రోజులు ఉన్నాయి, 26 జిల్లాలు, 26 థీమ్స్. సో 26వ తారీఖున మనం స్టార్ట్ చేసి ఈ చక్కని కార్యక్రమాన్ని ఒక జస్ట్ ఈవెంట్కి ఒక చక్కని స్టెప్గా మనం తీసుకుంటూ ప్రధానమంత్రి గారు మన వైజాగ్కి ఏదైతే ఒక ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు వస్తున్నారో, ఆయన ఉద్దేశం ప్రకారం మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చక్కని ఎన్విరాన్మెంట్, అంటే యోగాని ప్రజలు వాళ్ళ జీవనంలో ఒక భాగంగా తీసుకోవాలి, వాళ్ళ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇదొక సాధనంగా ఉపయోగించాలి అనే ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేయడం మనందరికీ తెలుస్తుంది. సో చక్కగా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇది కంటిన్యూ చేయించేటట్టు మనం అందరినీ కూడా పురికొల్పాలి. అందులో యోగా అసోసియేషన్స్, యోగా ప్రాక్టీషనర్స్ బాధ్యత ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ పూర్తి స్థాయిలో మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మంది కనీసం ఆ రోజు పార్టిసిపేట్ చేయాలి. ఈ యోగాతో ఉన్న బెనిఫిట్స్ వాళ్ళందరికీ కూడా తెలియచేసేటట్టు మనం అందరం చేయాలి అని అసోసియేషన్స్ అందరికీ, యోగా ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇది ఉత్సాహంగా ఈ 26 రోజులు కంటిన్యూ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు సార్. శ్రీ వీరపాండ్యన్ గారు, ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ ఎస్ఎఫ్యు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్టిసిపేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు సార్కి, అలాగే వీరపాండ్యన్ సార్కి, గిరీష సార్కి, కలెక్టర్ గారికి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి యోగా అసోసియేషన్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్, అలాగే యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, పతాంజలి, బ్రహ్మకుమారీస్, అలాగే చాలా అసోసియేషన్స్ అందరూ కూడా రాష్ట్రం నలుమూలల నుంచి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇలాగే రాబోయేటటువంటి రోజుల్లో, నెల రోజుల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగంకి వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్స్లో సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క అసోసియేషన్ నేను కోరుతా ఉన్నానండి. ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఒక మంచి అవకాశం కింద దీన్ని భావించి ప్రతి ఒక్కరికి ఈ యోగా అనే విద్యను ప్రతి ఒక్కరికి తీసుకెళ్లవలసిందిగా నేను అసోసియేషన్స్ని కోరుతా ఉన్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విజయవాడ ఫర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ అరేంజ్మెంట్స్ అండ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ.